మీ డిపార్ట్మెంట్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్క రోజు కంప్లీట్లీ ఆఫ్ డ్యూటీ వెళ్ళిపోతే అసలు మీ వ్యవస్థ అనేది లేదనుకోండి. పోలీస్ వ్యవస్థ అనేది ఒక్క రోజు లేదు. 24 hours. నేను ఒక వారం నెల రోజులు అంటలేను. ఒకటే రోజు మీరు లేరు అంటే మీరు మాత్రమే కాదు, రూల్స్ రెగ్యులేషన్స్ అసలు ఏది కూడా ఎక్కడ కూడా రికార్డ్ కాదు. ఏ క్రైమ్ రికార్డ్ కాదు, ఎవరిని చంపినా రికార్డ్ కాదు. ఆ రోజు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, ఏం పడితే చేయొచ్చు. అంటే నాకు తెలిసి ఇండియాలో 150, 140, 150 crores సగం జనాభా చచ్చిపోతుంది. ఎందుకంటే ఒకరినొకరు చంపుకుంటారు, అంతస్తులు దోచుకుంటారు, మెడల బంగారం గుంజుకుంటారు, డోర్లకు తాళాలు వేసినా ఇళ్లకి ఎన్ని లాకులు చేసినా బద్దలు కొట్టుకొని పోతారు. ఎందుకంటే ఆ రోజు ఎవరిని పనిష్ చేయరు. ఆ రోజు చేసిన తప్పు లైఫ్లో ఎక్కడ రికార్డ్ కాదనేది ఉంటే ఆ ఒక్క రోజే సగం జనాభా పోతుంది. మీ డిపార్ట్మెంట్ ఉంది, మీ లా ఉంది, మీ రూల్స్ ఉన్నాయి, మీ రెగ్యులేషన్స్ ఉన్నాయి, మీ ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మాకు తెలుసు, నేను ఒకరితోని గలీజ్ మాట మాట్లాడాలన్నా ఫస్ట్ నాకు మీరు గుర్తొస్తారు. ఏమో రా వాడు కేసు పెడతారు. ఎవరితో నన్ను కొట్లాడితే జుర్రని రక్తం పారుతుంది, కొట్టబుద్ధి అవుతుంటుంది, టప్పని మీరు గుర్తొస్తారు. మీరు గుర్తొచ్చి ఆగే పనులు 99.99% ఉంటాయి. మీరు గుర్తొచ్చినా ఆగలేక చేసే పనులు 0.01% ఉంటాయి. కానీ మిమ్మల్ని జనాలు గుర్తుపెట్టుకునేది ఆ 0.01%కి. ఈ 99% అనేది మీరు ఎప్పుడు పబ్లిసిటీ చేసుకోరు, మీరు ఎప్పుడు చెప్పుకోరు. మా వల్ల దొంగతనాలు జరుగుతలేవు, మా వల్ల హత్యలు జరుగుతలేవు, మా వల్ల ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారు, మా వల్ల ప్రతి ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతలేదు, మా వల్ల పిల్లలు సేఫ్ ఉన్నారు, మా వల్ల ఆడవాళ్ళు సేఫ్ ఉన్నారు, మా వల్ల మొత్తం సొసైటీ ప్రపంచం అంతా సేఫ్ ఉంది అనేది మీరు ఎప్పుడు పబ్లిసిటీ చేసుకోరు, అసలు ఎప్పుడు చెప్పుకోరు. నాకు తెలిసి మీలో సగం మంది మీరే మర్చిపోయినరు, అరే మీ వల్ల ఇంత మంచిగా ఉందా ప్రపంచం అనేది.